వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. సరస్వతి పవర్ భూముల సేకరణలో పెద్ద ఎత్తున అవకతవకలు, అక్రమాలు జరిగాయని, వాటిపై సమగ్ర విచారణ జరిపిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 400 ఎకరాల అటవీ భూమి, 24 ఎకరాల అసైన్డ్ భూమిని కాజేశారని చెప్పారు. భూములు కోల్పోయి నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పల్నాడు జిల్లా మాచవరం మండలం వేమవరం వద్ద సరస్వతి పవర్ భూములను పవన్ పరిశీలించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ ప్రజల ఆస్తులు లాగేసుకొని తమ సొంత ఆస్తిలా జగన్ కుటుంబ సభ్యులు కొట్టుకుంటున్నారు. మాచవరం, దాచేపల్లి మండలాల్లో సరస్వతి పవర్ ప్లాంట్ కోసం జగన్ భూములు తీసుకున్నారు. 2009లో వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో సంస్థ కోసం భూములు బలవంతంగా లాక్కున్నారు. యువతకు ఉద్యోగాలు ఇస్తామని మాయమాటలు చెప్పారు. ఇప్పటి వరకు పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయలేదు. సరస్వతి పవర్ సంస్థ కోసం 100 ఎకరాలు లాక్కున్నారు. భూముల కోసం పెట్రోలు, నాటు బాంబులు వేసి రైతులను భయపెట్టారు. వారికి నేటికి న్యాయం జరగలేదు. సరస్వతి భూముల పరిశీలనకు అటవీ, రెవెన్యూ అధికారులను ఆదేశిస్తే ఇప్పటి వరకు 24 ఎకరాల అసైన్డ్ భూమిని గుర్తించారు. రైతులను భయపెట్టి బాంబులు వేసి దాడులు చేసి పట్టా భూములను లాక్కున్నారు. సరస్వతి పవర్ లో 400 ఎకరాలు అటవీ భూములు ఉన్నాయి. కొండలు, చెరువులు, సహజ వనరులకు సంబంధించి కూడా 24.78 ఎకరాలు ఉంది. అసలు అటవీ అసైన్డ్ భూమి ఎంత ఉంది, ప్రాజెక్ట్ ఎందుకు ప్రారంభించలేదన్న దానిపైన సమగ్ర విచారణ జరిపిస్తాం. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు 2009లో 30 ఎకరాలకు లీజుకు తీసుకుని జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఇదే భూములను 50 ఏళ్లకు ఆ లీజు పెంచుకున్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ అయితే అనుమతులు రావని పవర్ ప్లాంట్ కింద తీసుకున్నారు. పర్యావరణ పొల్యూషన్ బోర్డులు అనుమతులు ఇవ్వలేదు. 196 కోట్ల లీటర్ల కృష్ణా జలాలను వినియోగించుకునేలా సీఎం ఉన్నప్పుడు జగన్ అనుమతి ఇచ్చుకున్నారు. ఈ అంశాన్ని కేబినెట్ లో కూడా ప్రస్తావిస్తాను అని పవన్ పేర్కొన్నారు. 20 లక్షల ఫర్నిచర్ ని కోటెల శివప్రసాద్ గారు చెల్లించలేదని చెప్పి ఇక్కడ వేధించిన వ్యక్తి ఈ రోజున సరస్వతి పవర్ ప్లాంట్ అని చెప్పి ఈ రోజున దీనికి ఇంకా రైతాంగానికి న్యాయం జరగల, సరైన పరిహారం ఇవ్వాల. దగ్గరున్న డీటెయిల్స్ మీకు చదివి వినిపిస్తున్నాను. మన వేమవరంలో 710.6 ఎకరాలు, శ్యామయ్యపాలెంలో 273 ఎకరాలు, పింగళి గ్రామంలో 93.79 ఎకరాలు, తంగేడ గ్రామంలో 107.36 ఎకరాలు, మొత్తం రైతాంగం దగ్గరికి కొన్నది 1184 ఎకరాలు, పట్టా ల్యాండ్ 1083.715 ఎకరాలు, చుక్క భూమి 77 ఎకరాలు దాదాపు. ఇందులో మాకు సెంటు భూమి ఎవరికి లేదని చెప్తే ఈ రోజు నేను ఈ సరస్వతి పవర్ ప్రాజెక్ట్ గొడవ వస్తే బయటికి నా అధికారులు ఆదేశిస్తే రెవెన్యూ అధికారులని కలెక్టర్ గారికి మనం ఆదేశిస్తే ఈ రోజుకి 24 ఎకరాల అసైన్డ్ భూమి, ఎస్సీ కుటుంబాలకు చెందిన భూమి ప్రభుత్వం వారికి దున్ని వారికి సంపాదించుకునే బతికే హక్కునిచ్చిన భూమిని వీళ్ళు తీసేసుకున్నారు. 24 ఎకరాల పైన. ఇవన్నీ కాకుండా ఇక్కడున్న పట్టా భూములు ఏది కూడా విస్తృతంగా భయపెట్టి తీసుకున్నారు. సగానికి సగం మంది భయపెట్టి బాంబులేసి దాడులు చేసి ఈ భూములు లాక్కున్నారు. దీంట్లో ఎస్ఐన్ ల్యాండ్ 24 ఎకరాలు, 20 ఎకరాలు మన వేమవరంలోనే ఉంది. ఏదైనా మాట్లాడితే రక్షణ గొడవలు అంటారు, లేదంటే బాంబులు వేస్తా ఉంటారు, రౌడీజం అంటారు. నేను అందుకే చెప్పింది, నేను మాట్లాడిన దీనికే మెత్తగా ఉంటే సరిపోదు. వీళ్ళకి మెత్తగా ఉంటే సరిపోదు, ఇష్టానికి మాట్లాడుతున్నారు. ఇట్లాగే వదిలేస్తే వీళ్ళు పెట్టిరెక్కిపోతారు. మీకు భరోసా ఇవ్వడానికి వచ్చాం, మీకు అండగా ఉండడానికి వచ్చాం. తీసుకున్న భూమి కాకుండా ఇంకో 350 ఎకరాల పైచీలకు కనిపించే అది ఫ్యాక్టరీ కోసం తీసుకున్నారు. ముడి సరుకు కోసం 1100 ఎకరాలు. ఈ రోజు వరకు భయపెట్టి ఫ్యాక్టరీ రాలేదు. ఇంకా ఇంట్లో అన్నా చెల్లెలు కొట్టుకుంటా ఉన్నారు. ఇది మీ పొలాలు దోచేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఈ రోజు వరకు అటవీ భూములు ఉన్న స్థానిక ప్రజలందరూ చెప్తా ఉన్నారు. అటవీ భూములు ఉన్నాయి ఇక్కడ 400 ఎకరాలు. ఇది రెవెన్యూ భూముల కింద మార్చేసి వాళ్ళు తీసేసుకున్నారు. దీని మీద కూడా సమగ్ర విచారణ జరపాలి.
కలెక్టర్ గారికి కూడా నేను ఆదేశిస్తున్నాను. మీరు సంపూర్ణంగా ఎంత భూమి ఉంది, దీంట్లో ఎన్ని అవకతవకలు జరిగినాయి, ఎంత అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి, అసలు పెట్టిన ప్రాజెక్టు ఎందుకు ముందుకెళ్లాలా. మీకు దాదాపు 2009లో వీళ్ళు 30 సంవత్సరాలకు లీజ్ తీసుకుని ఈయన ముఖ్యమంత్రి అయ్యి 2019-24కి ఇదే భూమిని 50 సంవత్సరాలకి లీజ్ రాసేస్తున్నారు. అలాగే కుంటలు, చెరువులు ఇవన్నీ కలిపి సహజ వనరులన్నీ కలిపి 24.78 ఎకరాలు ఈ రోజున కుంటలు, చెరువులు ఆక్యుపై చేసుకున్నారు. ఈ రోజున కోర్టులో పెట్టుకుని సొంత ఆస్తిలో కొట్టుకుంటా ఉన్నారు. ఇది మీ ఆస్తి. ఇది నిజంగా మాట ఇచ్చినట్టుగా ఇక్కడున్న యువత ఉపాధి అవకాశాలు ఇస్తే ఇబ్బంది లేదు. మన కష్టార్జితం సహజ వనరులు ఎవరివి, ఒకరి సొంతం కాదు. సహజ వనరులు మనం ఇస్తే తిరిగి వాడికి ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఉంది.